మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీ దేవుడని యెహోవా నీవు ప్రతిష్ఠ జనము, నీ దేవుడని యెహోవా నీవు ప్రతిష్ఠ జనము. ద్వితీయోపదేశకాండం 14:2 మాట రాయబడింది. మనం ఆయనకి ప్రతిష్ఠించుకున్నాం. మనకి ఆయన ప్రతిష్ఠ జనముగా ఉన్నాం కాబట్టి ఆయన ఇష్టం నెరవేర్చాలి. అందుకంటున్నాడు, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనంతో విశేషంగా తనకు స్వకీయ జనమగునట్లు నేను ఏర్పరచు. స్వకీయ జనమగునట్లు విశేషంగా మనందరం కూడా ఆయన జనం, ఆయన బిడ్డలం. ఎందుకని ఆయన తన రక్తం ఇచ్చి మన అందరినీ కూడా ఏం చేసా కొన్నాడు. మనం అనుకున్నాము, నీవు సొత్తు కాదు, నువ్వు నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అతను వెల పెట్టుకున్నాడు కాబట్టి, ధనమిచ్చి కాదు ప్రాణం పెట్టుకున్నాడు కాబట్టి. అందుకే దేవుడు నీవు ప్రతిష్ఠ జనము, ప్రతిష్ఠించుకున్న దేవుడు మన ప్రతిష్ఠ అంటే మనం సమర్పించుకున్నాం, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాం కాబట్టి ఆయన జనమగుటకు ఆయన మన కోసం ప్రాణం పెట్టు, ఆయన చిత్తం నెరవేర్దాం, ఆయన ఇష్టం నెరవేర్దాం, ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన దీవెలను ఆశ్రమం పొందుకున్న కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ప్రార్థించి దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేసి ఈ దినమంతా రేకుల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. మమ్మల్ని మా చేతి పనులు దీవించండి, మా యజమానులు దీవించండి, తోటి పనివారిని దీవించండి. ఎటువంటి పనివారం ఒత్తిడిలోకి సహాయం చేయండి. మాకున్న బలహీనతలు ముట్టండి, మాకున్న సమస్యలను విడిపించండి, మాకున్న బంధకాలు దూరపరచండి, అప్పుల నుంచి విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి. అలాగే కుటుంబ సంస్థ విడుదల దాచేయండి ప్రభు. పది బిడ్డ చుట్టూ కంచివేయండి, కాపుదలు దాచి పుట్టినరోజు పెళ్లి రోజు జరిగిన బిడ్డలు దీవించి ఆశ్రయించు, కృప చూపించు. అలాగే నూతనంగా పన్నుల పనులు స్థిరపరచండి. నూతనంగా శంకుస్థాపన ఏ పని చేసినా ఆ శంకుస్థాపన ప్రతి పనిలో స్థిరంగా నడిపించే కృప దయచేసి ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగంచమని కృప చూపించి దీవించి ఆశ్రమం ఎక్కడికైనా జయాన్ని విజయాన్ని దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావం పొంది యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.